ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అందరూ అంటున్నారు అప్పులు చేస్తే తిప్పలు తప్పవని. దేవుని వాక్యం కూడా ఎవనికి ఏమీ అచ్చి ఉండవద్దని అంటుంది. బతికినంతకాలం అప్పులు చేయకూడదని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఈనాడు 50 దాటాక వీధిలో ఎదురుపడిన వారిలో నాకు అప్పు ఇవ్వని వాడొక్కను కనబడడు. అసలు నేను ఉయ్యాలలో పడకముందే అప్పు చేశాను. చార్లెస్ డికెన్స్ రాసిన డేవిడ్ కాపర్ఫీల్డ్ నవలలో మిస్టర్ మెకాబార్ అనేవాడుంటాడు. అతడు అప్పుల అప్పారావు. ఒకసారి అతడు కొంతకాలం పాటు లండన్ విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. ట్రాడిల్స్ అనే వ్యక్తికి అతడు 41 పౌండ్లు 10 షిల్లింగ్ల 11.5 పెన్నీలు బాకీ ఉన్నాడు. నా మిత్రుడు ట్రాడిల్స్కి నేను చెల్లించవలసిన బాకీ అలానే ఉంచి వెళ్ళిపోవడానికి నాకు మనస్సాక్షి ఊరుకోవడం లేదు. నన్ను నమ్మి అప్పు ఇచ్చిన నా మిత్రుడిని మోసం చేయలేను. నా ధర్మం నేను నెరవేర్చాలి, అది ఎంత కష్టమైనా సరే అని గంభీరంగా నలుగురు వినేలా ఉపన్యాసం ఇచ్చి కోటు జోబులో నుండి తాను బాకీ ఉన్న మొత్తానికి రాసిన ఒక రుణపత్రం తీసి గంభీరంగా ట్రాడిల్స్కి ఇచ్చి గొప్ప డిగ్నిటీతో నిష్క్రమించాడు మిస్టర్ మెకాబార్. ట్రాడిల్స్ అక్కడున్న వారు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. అతడిచ్చినది రొక్కం కాదని, నోటు మాత్రమేనని వారికి తట్టలేదు. అందరూ అప్పులు చేస్తారు. నాలాగే అప్పు చేయడం అలవాటైపోయింది. అప్పు చేయకపోతే చచ్చిపోతాం. చావడం కంటే అప్పు చేయడమే నయం కదా. ఈరోజు ధ్యానం ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? వివరిస్తాను చూడండి. చేసిన పని ఒప్పుకుంటే కొంత భారం దిగుతుంది కదా. ఈ భూమి అనే గ్రహానికి రాకముందే నాకొకటి అర్థమైంది. ఈ గ్రహంపై బతికి బట్ట కట్టాలంటే నాకొక శరీరం అవసరమని. దేహం లేకపోతే కష్టం. దేహం అంటే ఏమిటి? నీరు, కొంత ఇనుము, కొంత ఫాస్ఫేట్, సున్నం, కార్బన్ తదితర మూలకాలు ఇవేవి నా దగ్గర లేవు. అప్పు చేయాలి. ఎక్కడున్నాయి? నా తల్లిదండ్రుల దగ్గర అప్పు చేశాను. అసలు వాళ్ళ పూర్వీకులు ఆదాం వరకు ఈ రసాయన పదార్థాలను నేల మట్టి నుండి అప్పు చేసి శరీరం ధరించుకునేవారే. చనిపోయిన శరీరం నేలలో కలిసిపోతే మళ్ళీ ఆ మూలకాలన్నిటినీ భూమికి ఇచ్చేస్తాం. పుట్టినప్పటి నుండి ఎన్నెన్ని విషయాలు అందరి దగ్గర అప్పు చేస్తూ పెరిగానో లెక్కలేదు. తల్లిదండ్రుల దగ్గర చేసిన అప్పులు వారికి చెల్లించలేను. వాటిలో కొంత నా పిల్లలకు చెల్లించాను. మా తల్లిదండ్రుల ముద్దులు, నా కోసం రాత్రి జాగరణాలు, లాలనలు, ప్రేమలు ఎంత బాకీయో. మొన్న నా వీపుపై పెద్ద బరువుతో తూలుతూ నడుస్తూ ఈ బరువులేమిటా అని చూశాను. అంతకుముందు కాలం నుండి అప్పు తీసుకున్న చెడు జ్ఞాపకాలు, రాబోయే రోజుల నుండి అప్పు తీసుకున్న ఆందోళనలు, ఇవి అనవసరంగా తీసుకున్న అప్పులు. కొందరు ఆదివారం ఓపిక అంతటిని శనివారమే అప్పుగా తీసేసుకుంటారు. ఆదివారానికి సత్వ ఏమీ మిగలదు. ఆరాధనకి వెళ్లకుండా అలసిపోయామంటూ పడుకుని నిద్రపోతారు. అసలు శనివారం శక్తి అంతటినీ కూడబెట్టుకుని ఆదివారం వాడాలి. శనివారం రాత్రి పెందల కాడ నిద్రపోండి. రైతు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొద్ది రూపాయలు ఇచ్చి స్వంతం చేసుకుని తింటున్నాను. కూలీలు మండుటెండలో తారుతో వేసిన రోడ్డుపై హాయిగా వెళ్ళిపోతున్నాను. జాలరి ప్రాణాలకు తెగించి పట్టిన చేపలను బేరమాడి కొని తింటున్నాను. ఇతరుల చెమటతో శ్రమతో సమకూర్చిన దానిని అనుభవించే నేను కొంతైనా తిరిగి నా సాటి మనుషులకు ఇవ్వాలి కదా. అది అప్పే కదా. అప్పు లేకుండా జీవించడం అసాధ్యం అన్నాడొక భక్తుడు. అదేమిటి? ఎవరికి బాకీ ఉండవద్దని బైబిల్ చెప్తుంది కదా. ఆశ్చర్యపోతూ అడిగాను. అక్కడే పప్పులో కాలు వేశారు. ఆ మాటకి ముందు ఉన్న 2 మాటలు చెప్పరేం అన్నాడాయన నవ్వుతూ. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప. ఈ బాకీ తీర్చడానికి ఎన్నాళ్ళ నుంచో ధైర్యంగా పాటుపడుతున్నాను. చేత కావడం లేదు. ఎవరికి ఏమీ బాకీ పడి ఉండకండి. ఒకరినొకరు ప్రేమతో చూసుకోండి. మన బాకీ అదే. రోమా 13:8. సువార్త తెలియని వారందరికీ తాను బాకీ ఉన్నానని పౌలు చెబుతున్నాడు. నీవు నేను కూడా.